హరి గారు ఒక్కసారి గట్టి Definitely the man behind that experience, Gaurav Hari garu. Thank you so much for this, Andy. We need to have Gaurav Hari garu is here. మన ఆవకాయ ఆంజనేయ ఫ్యాన్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉండే ఉంటారు. సో అనేది once again, thanks to everyone for coming here and thank you. And after the output, we are very proud. This is going to be one of the India's best 3D experience. You will all witness in the coming days. And I'm very proud and I'm very grateful and honored and I'm expressing my sincere gratitude to the producer Niranjan sir and to ma'am also. Thank you all. I'm sure if you take the tickets for this, you will never be disappointed. This is going to be a massive experience for you all. Thank you. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. నిరణ్ రెడ్డి గారు, ఇట్స్ లైక్ అ సర్ప్రైజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఐ థింక్ 3D ఎఫెక్ట్లో ఇంత మంచిగా ఉంటుందా అని నాకు ఈరోజు లైక్ అగైన్ అండ్ అగైన్ వీ హ్యావ్ దిస్ గూస్ బంప్స్ మూమెంట్స్. సో మళ్ళీ మీరందరికీ నచ్చుతుంది అని అనుకుంటాను. అండ్ అందరికీ ఒక రిలీజ్ అన్నది ఒక చాలా సంవత్సరాల తర్వాత ఉంటుంది. బట్ దిస్ ఈజ్ లైక్ అన్ అదర్ మూమెంట్ ఫర్ అస్. మళ్ళీ రిలీజ్ అవుతుంది అండ్ ఇన్ 3D ఎఫెక్ట్లో అండ్ ఇట్ ఫీల్స్ లైక్ ఎ రీయూనియన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నేను తేజగా అదే మాట్లాడుతున్నాము. ఇట్ ఫీల్స్ లైక్ ఎ రీయూనియన్ ఆఫ్టర్ 2 years. వీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఇస్ మీటింగ్ అండ్ మీ అందరినీ కలిసి చూడడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎస్, విల్ సీ యూ ఆల్ అగైన్ ఆన్ June 25th. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎప్పుడు చెప్పేలాగే మా మీడియా మిత్రులందరికీ, అభిమానులందరికీ చాలా థ్యాంక్స్. హనుమాన్కి ఇంతమంది ఆడియన్స్ ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణకి మేము ఏం చేయగలము అని బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం 3Dలో హనుమాన్ రిలీజ్ చేయాలని. అండ్ 2 years ఆఫ్ హార్డ్ వర్క్, అంతా ఇండియన్ టెక్నాలజీ, ఇండియన్ టీమ్ వర్క్ చేసి 3D మూవీని మేము ముందుకు తీసుకొస్తున్నాము. సో స్వామిని పెద్ద స్క్రీన్ మీద ఆ హనుమంతుల వారిని అలా చూసినప్పుడు ఒక రకమైన ఉద్వేగం, అది తట్టుకోలేక మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు స్వామి, మేము ఏం చేయగలము అంటే ఇంకా మంచిగా నన్ను చూపించవచ్చు మీరు అని 3Dలో చేయమని స్వామి గారు ఆజ్ఞ వేసినట్టుగా అనిపించింది మాకు. ఈరోజు ఆ స్వామిని 3Dలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూసుకున్నాక నిజంగానే ఆయన ఆశీస్సులు మా మీద ఎంతో ఉన్నాయి కదా అని అనిపించింది. హనుమంతుల వారే నిజంగా చూస్తూ మాకు ఆశీర్వచనాలు ఇస్తున్నంత మీ ప్రేమలో కనిపిస్తున్నాయి అవన్నీ. 2 సంవత్సరాల నుంచి సినిమాని అన్ని మీడియాలో చూసినాక కూడా ఈరోజు మీరు మళ్ళీ స్క్రీన్ మీద ఆ హనుమాన్ వచ్చినప్పుడు జై శ్రీరామ్ అని చేసిన స్లోగన్స్ ఇవి ఎప్పటికీ మేము మర్చిపోలేము. ప్రైమ్ షో ఆల్వేస్ ఎప్పటికీ ప్రైమ్ షో నుంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాము. సేమ్ అదేవిధంగా స్వామి కూడా, ఆ హనుమంతుల వారు కూడా మా మీద ఎప్పుడూ అదే రకమైన ఆశీర్వచనాలు ఉంచుతారని ఆశిస్తున్నాము. అండ్ 3D ఆ రోజు థియేటర్లో చూసి వచ్చి స్వామిని నిజంగా చూసినట్టుంది అని చెప్పిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఇది స్వామిని నిజంగా చూడగలిగే అవకాశం లాగానే అంతా ఇండియన్ టెక్నాలజీతో, మన ఇండియన్ టెక్నికల్ టీమ్తో చేసిన సినిమా ఇది. సో వీ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ. సేమ్ మీరు పెట్టిన ప్రతి పైసాకి తగిన విజువల్స్ కానీ మీ అందరికీ నచ్చే విధంగా 3D కూడా ఉంటుంది. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఆన్ June 25th ఇన్ థియేటర్స్. అండ్ ఐ రియలీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ హూ వర్క్డ్ ఆన్ దిస్. మన హనుమాన్కి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ద గ్రేటెస్ట్ మూమెంట్ నాది 24th సెప్టెంబర్లో 71st నేషనల్ అవార్డ్ హనుమాన్కి బెస్ట్ ఫిలింగా వచ్చినప్పుడు ఇట్స్ ఆన్ మై బర్త్డే. సో అసలు అలాంటి గిఫ్ట్ ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దట్ త్రూ మాకు మీ అందరి అభిమానం, అంత పెద్ద సత్కారం జరగడం చాలా సంతోషంగా అనిపించింది. ఐ రియలీ
హార్ట్ఫుల్లీ సేయింగ్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్. ప్రతి ఒక్క అభిమాని, సినిమా అభిమాని, హనుమంతుల వారి భక్తులందరికీ, రాముల వారి భక్తులందరికీ, ప్రతి ఒక్కరికి, ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ పేరు పేరున మమ్మల్ని ఆదరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ సో బ్లెస్డ్. ఆ బ్లెస్సింగ్స్ అలాగే కంటిన్యూ అవుతాయని, అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ స్పెషల్లీ సాయి దుర్గతేజ్ గారికి థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టు ద ఈవెంట్. మీరు హనుమాన్ ఎలా ఎంజాయ్ చేశారో 2Dలో, ఐఎమ్ హోపింగ్ ఆడియన్స్ విల్ ఎంజాయ్ 3D ఆల్సో. థ్యాంక్ యూ. మీతో పాటే ఇప్పుడే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను దీన్ని 3Dలో. నిరంజన్ గారు, చైతన్య గారు ఇద్దరు చాలా ఎఫర్ట్ పెట్టి దీన్ని రెడీ చేశారు. ఇప్పుడు చూసేంత వరకు వాళ్ళు ఇన్ని రోజులు పడిన ఎఫర్ట్ ఏంటో తెలియలేదు. చాలా చాలా బాగుంది. ఇది థియేటర్స్లో మళ్ళీ పిల్లల్ని, ఫ్యామిలీస్ని, అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. నేను కూడా మీలాగే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను థియేటర్స్లో దీన్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయడానికి. నాకేదో అందరు ఇందాక అమృత, హరి, లేకపోతే నిరంజన్ గారు అందరు కలిసి కూర్చుంటే మళ్ళీ ఏదో 10th క్లాస్ రీయూనియన్కి వచ్చినట్టు ఉంది నాకు. బట్ హ్యాపీ మెమరీస్. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి సినిమా దొరకదు. అలాంటి సినిమా దొరికినందుకు, మీ అందరు ఆదర అభిమానాలు పొందినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ తేజ్ గారిది, నిరంజన్ గారిది నెక్స్ట్ రాబోతున్న సంబరాల ఏటిగట్టుకి ఆల్ ద వెరీ బెస్ట్. అది ఆల్రెడీ దానికి ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ సంబరాల ఏటిగట్టు ఆల్సో. థ్యాంక్ యూ అండి. June 25th హనుమాన్ 3Dలో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి. థియేటర్లోనే చూడాలి, 3D కాబట్టి. ఇది కుదరదు కదా, అద్దాలు బయట దొరకవుగా. ఓకే, థ్యాంక్ యూ. ఇదేదో బాగుంది సార్. ఈసారి నుంచి అన్ని 3Dలో రిలీజ్ చేస్తే కంపల్సరీ థియేటర్ రావాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఎనీవే, జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీడియాకి థ్యాంక్స్ అండి, మీ టైం తీసుకొని వచ్చారు. అండ్ సినిమా గురించి చెప్పాలి, ఇస్తాం కంగారు పడదు. మీరంటే ఓటీటీలో బాగా సినిమాలు చూసి బాగా నాలెడ్జ్ పెంచేసారు. మిగతా మీరు చేస్తే సినిమా చేయాలి కదా, టైం పడుతుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్స్కి, మా ప్రొడ్యూసర్లు నిరంజన్ రెడ్డి గారు అండ్ చైతన్య గారు చాలా ప్యాషనెట్గా తెలుగు వాళ్ళకి కొత్త సినిమా చూపించాలి, అలాగే కొత్త టెక్నాలజీతో రావాలి, మంచి సినిమా చేయాలి అని చెప్పి హనుమాన్ తీశారు. ఇప్పుడు హనుమాన్ 3D వస్తుంది. సో ప్లీజ్ దయచేసి మీరందరూ June 25th సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. అండ్ డెఫినెట్లీ మీకు వినిపిస్తుందా? మీకు ఇంకా బేస్ కానీ బేస్ అంతా పోయింది. ఓకే, సో సినిమాని June 25th మీ అందరూ థియేటర్కి వచ్చి చూడండి. లాస్ట్ 20 minutes నాకు చూడాలనిపిస్తుందబ్బా. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో హనుమంతుడు. ఆయన మళ్ళీ ఇన్ పర్సన్ చూసిన ఫీలింగ్ వచ్చింది. సో డెఫినెట్లీ మీరు అందరు కలిసి June 25th మీరు రండి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రశాంత్ వర్మ గారు, గౌరవ హరి గారు, శివేంద్ర గారు అండ్ ఆల్ ద టీమ్ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. తేజ, ఆల్ ది బెస్ట్. అండ్ అమృత గారు, మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ రేపు వచ్చే సినిమాలు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీ అందరికీ. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా మీరు అందరూ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సో వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయండి. మన ఎవరు ఆపేది? సో ఎస్, అది నాటగా కాదు, హనుమంతుడు డైలాగ్. సో డెఫినెట్లీ జై శ్రీరామ్. ఈ తర్వాత థ్యాంక్ యూ. ఐ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.